యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. ప్రవక్త అయిన ఇర్మియా దాని వివరించెను. ఎట్లనగా అది బీడు ఎడారులు గుంటలు గల దేశము, మెట్టలు మరణ ఛాయ గల భూమి, క్రైస్తవుడు గాక మరి ఎవడును వెళ్ళని దేశము, ఎవడును నివసించని దేశము అనెను. క్రైస్తవుడు అపోల్లోనుతో పోట్లాడి పొందిన శ్రమ కంటే ఈ లోయలో అతనికి కలిగినది బహు కఠినమైనది. ఈ గ్రంథమును మీరు ఇంకను చదివితే అది మీకు తెలియను. అప్పుడు నా స్వప్నమందు నేను చూడగా క్రైస్తవుడు మరణఛాయ ప్రాంతముల యొద్దకు చేరినప్పుడు ఇద్దరు మనుషులు త్వరగా నడుచుచు అతనికి ఎదురుపడిరి. వారు మంచి దేశమును గూర్చి చెడ్డ వృత్తాంతము తెచ్చిన వారి సంతానము. క్రైస్తవుడు, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారని వారిని అడిగెను. మనుషులు, వెనుకకే నీకు జీవమైనను సుఖమైనను కావలసి ఉంటే నీవును వెనుకకు తిరిగి వెళ్ళిపోవటం మంచిది, అది మా ఉద్దేశమని చెప్పిరి. క్రైస్తవుడు, ఎందుకు తిరగవలెను, ఏమి సంగతి అని అడిగెను. మనుషులు, నీవు వెళ్ళుచున్న మార్గమున మేము మాకు ధైర్యము కలిగినంత మట్టుకు వెళ్ళితిమి. అబ్బబ్బా, తిరిగి వచ్చుటకైనను శక్తి చాలకపోయినట్లు ఉండెను. మేము మరికొంత దూరము వెళ్ళిన పక్షమందు నీకు ఈ వర్తమానము తెచ్చుటకు బ్రతికి ఉండలేకపోదుము. క్రైస్తవుడు, అయితే మీకేమి తారసపడినది? మనుషులు, మేము మరణఛాయ లోయ చేరిన తరువాత మా అదృష్టము వలన మేము కొంత మట్టుకు ముందర చూచితిమి గనుక ఆ అపాయములో పడకమునుపు అది మాకు కనబడెను. ఇర్మియా 2వ అధ్యాయము 6వ వచనము మరియు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31, 32 వచనములు.